ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాల వంటి కీలక అభివృద్ధి అంశాలకు ఆమోదం తెలపడమే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలపైన వాడివేడి చర్చ జరిగింది. అజెండా అంశాలు ముగిశాక రాజకీయ అంశాలకు సంబంధించి సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ భేటీ అజెండా, నాన్ అజెండా అంశాలపై మా ప్రతినిధి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు 3 గంటల పాటు ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది. అజెండా అంశాల విషయానికి వస్తే మాత్రం మొత్తం 26 అజెండా అంశాలకు మంత్రివర్గంలో ఆమోదం లభించింది. ఇందులో ప్రధానంగా ఏదైతే నేతన్న సాయం కింద చేనేతలకు 50 ఏళ్లలోపు బీపీఎల్ కింద ఉన్నకి 25,000 రూపాయలు ఏటా ఇవ్వాలని కీలక నిర్ణయానికి మాత్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవాళ మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఆగస్టు 7వ తేదీన ఏదైతే ఇంటర్నేషనల్ వీవర్స్ డే ఉందో ఆ సందర్భంగా ఈ నిధులు అనేది వారికి విడుదల చేసేలాగా ఇవాళ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది నేతన్నలకు ఒక కీలక అభయం ఇచ్చే అంశంగా చెప్పుకోవాలి. ఇక ఇతర అంశాలకు వస్తే అటు పరిశ్రమలు, అలాగే విద్యుత్ సంస్థలు, అలాగే పర్యాటక సంస్థలు, ఇలా రాష్ట్రాన్ని ఒక పారిశ్రామిక హబ్గా తీర్చేందుకు కొన్ని భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే బాపట్లలో ఒక బదిలీలకు సంబంధించి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం లభించింది. ఇక ఎక్కువ అంశం ఎజెండా అంశాలతో పోలిస్తే ఎక్కువ చర్చ మాత్రం నాన్ ఎజెండా అంశాలకు సంబంధించి జరిగింది. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్న ఎల్నివో ప్రభావం, ఏదైతే దేశవ్యాప్తంగా ఎల్నివో ప్రభావం ఉందో అది రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి సంబంధించి సీఎం మంత్రులందరికీ కూడా కొన్ని కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఏదైతే ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో 51% లోటు వర్షపాతం నమోదై ఉన్నందున రానున్న రోజుల్లో అది మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చర్చ వచ్చింది. దీన్ని ఈ సంక్షోభ సమయాన్ని అలాగే క్లిష్ట పరిస్థితులను ఒక సవాల్గా తీసుకుని ఎలాగైతే శాఖలన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి ఒక దిశానిర్దేశం చేశారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయం, జలవనరుల శాఖ, అలాగే పౌర సరఫరాలు, ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్, పరిశ్రమలు, ఈ శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకుని ఈ నీటి వినియోగం పట్ల ఎలా ముందుకెళ్లాలి ఏంటి అన్న దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించుకుని ఆ దిశగా వినియోగం అనేది చేపట్టాలని చెప్పి మార్గదర్శకాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా ఈ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందులో తొలి ప్రాధాన్యం కింద తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత పశుగ్రాసానికి సంబంధించి ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. అలాగే ఇటు కృష్ణా గోదావరి డెల్టాలో ఇకపై వరి సాగుకి సంబంధించి కూడా రైతులను చైతన్యపరిచేలాగా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో ఇంకా ఎక్కువ ఉన్నందున దానికి సంబంధించి రైతులందరినీ చైతన్యపరిచేలాగా ప్రత్యామ్నాయ పంటలు అలాగే ఆరుతడి పంటలకు వెళ్లేలాగా కూడా వారిని చైతన్యపరచాలి, వారికి కొన్ని సూచనలు ఇవ్వాలని చెప్పి కూడా సీఎం ఈ ఎల్నివో ప్రభావానికి సంబంధించి రైతులను ఏ విధంగా చైతన్యపరచాలి ఏంటి, వారికి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు పెట్టాలి అన్న సంబంధించి మంత్రులకు సంబంధించి కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. అలాగే ఇతర అంశాలకు వస్తాయి. ఏదైతే నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్ళొచ్చారో ముఖ్యమంత్రి చంద్రబాబు, అక్కడ చోటు చేసుకున్న పరిణామాల మంత్రితో చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఏదైతే దేశానికి సంబంధించి గంగా కావేరీ నదుల అనుసంధానానికి సంబంధించి సానుకూలంగా కేంద్రం ఉన్నందనే విషయాన్ని మంత్రివర్గ ప్రస్తావించారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి సంబంధించి గోదావరి బనకచర్ల అనుసంధానానికి సంబంధించి కేంద్రం మద్దతు వస్తుందనే ఆశాభావం అనేది మంత్రుల వద్ద సీఎం వ్యక్తం చేశారు. అలాగే భోగాపురం విమానాశ్రయానికి మోడీ వస్తున్నందున దానికి సంబంధించి కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలి ఏంటి అన్న దాని మీద కూడా మంత్రులతో చేశారు. దాదాపు 13,000 మంది కళాకారులతో ఈ సంప్రదాయ నృత్యాలకు సంబంధించి మోడీకి స్వాగతం పలికేలాగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ పొగాకు రైతుల అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. పొగాకు రైతులకు సంబంధించి కేంద్రానికి ఎలాంటి అంశాలు చేరవేశారు, అటు నుంచి ఎలాంటి సానుకూలత ఉంది, అలాగే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దాని మీద కూడా కీలక చర్చ జరిగింది. ఇందుకు సంబంధించి 3 కీలక ప్రతిపాదనలు కూడా సీఎం వద్ద ప్రస్తావనకు వచ్చాయి. ఏదైతే వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ కింద కొంత ఇవ్వటం, అలాగే 60,000 వరకు వడ్డీ లేని రుణాలు రైతులకు మంజూరు చేసేలాగా చూడటం వంటి అంశాలను ఇక్కడ ప్రధానంగా చర్చించారు. అలాగే వీటితో పాటు కూడా ఏదైతే విపక్షాలు కుట్రల పనుతో అటు ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలని ఇక్కడ మెగా డిఎస్సికి లింక్ చేస్తూ ఎలాంటి ఆందోళన చేస్తున్నాయి, వాటిని ఏ విధంగా తిప్పికట్టాలి, ఈ కుట్రల్ని ఏ విధంగా సమర్థంగా ఎదుర్కోవాలి అని చెప్పి కూడా సీఎం మంత్రులకి అప్రమత్తత ప్రకటించారు. ప్రతి విషయం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన సీఎం స్పష్టమైన ఆదేశాలు మంత్రులకి జారీ చేశారు. వీటితో పాటుగా ఇతర అంశాలకు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా అటు మంత్రులకి సీఎం
స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంతో వెళ్తూ ఇన్ఛార్జ్ మంత్రి కలెక్టర్ కనుక సమన్వయంతో పనిచేస్తే ఆ జిల్లాకు సంబంధించిన మెజారిటీ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని కూడా సీఎం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ కేబినెట్ సంబంధించిన తాజా విశేషాలు. కెమెరా పర్సన్ గోపితో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.